వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్ కొయ్యలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. ఏలూరు జిల్లా జిలుగుమిల్లిలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అనంతరం వైసీపీ నాయకులపై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో 151 సీట్లను చూసి వైసీపీ నాయకులు విసిగిపోయి ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని ప్రగల్భాలు పలికి నేడు ఉన్న 11 మంది కనీసం అసెంబ్లీలో 5 నిమిషాలు కూడా ఉండని పరిస్థితి నెలకొంది అని అన్నారు. ఇప్పటికే తిరుపతిలో కల్తీనయ్య విషయంలో పాపం చేసి రాష్ట్ర ప్రజలకు దూరమయ్యారు అని అన్నారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజల నుంచి బడుగు బలహీన వర్గాలకు ఎంతో అండగా నిలుస్తుంది అని వెల్లడించారు. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా పనిచేస్తూ అలాగే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఒక ఆర్థిక లావాదేవీ కోసం కల్తీ నెయ్యిని ఏదైతే హిందువుల మనోభావాల్ని దెబ్బతినే విధంగా వారిని అవమానపరుస్తూ ఈ కల్తీ నెయ్యి చేసినటువంటి పాపాలని ఈరోజు దేవుడే స్వయంగా వీరికి శిక్ష విధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని అన్నారు ఆ రోజు గేటు కూడా తాకనివ్వమని చెప్పారు. ఈరోజు గేటు కాదు కదా, ఈరోజు అసెంబ్లీలో కూర్చోవడానికి కూడా వారికి దమ్ము ధైర్యం ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా సరిపోవట్లే. ప్రజలందరూ చూస్తున్నారు. గతంలో అసెంబ్లీలో ఎక్కడా కూడా సమస్యలపై కానీ ప్రజలు పడుతున్నట్టు ఇబ్బందుల గురించి కానీ ఎక్కడా కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఏదైతే పొగిడేటువంటి మాటలు కానీ లేకపోతే ఆయన పేరుతో చిడతభజన చేయడం కానీ చేశారు. కానీ అసెంబ్లీలో ఎక్కడా కూడా ప్రజా సమస్యలపై ఎక్కడ కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అని ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై మా ఎమ్మెల్యేలందరూ కూడా గళం విప్పడం జరుగుతుంది. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఈరోజు రాష్ట్రాన్ని భవిష్యత్తు మార్చే విధంగా వారు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి సారథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో ఎంతో తీపి కబురు అన్ని వర్గాలకు సంబంధించి అన్ని సామాజిక వర్గాలని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రత్యేకించి బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో మినిస్టర్ అయినటువంటి పయాలో కేశవ్ గారు ఈ బడ్జెట్ని రిలీజ్ చేయటం చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు బలుగు బలహీన వర్గాల్ని ఆదుకునే విధంగా అన్ని ప్రాంతాలని డెవలప్మెంట్ చేసే విధంగా ఇటు వైద్యానికి సంబంధించి అలాగే పిల్లలకి సంబంధించి చదువులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఇటు రైతులకు సంబంధించి అమరావతికి సంబంధించి పోలవరానికి సంబంధించి అన్ని విధాలుగా ఈరోజు అన్ని వర్గాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ బడ్జెట్ కేటాయించడం పోలవరం నియోజకవర్గం తరపున అభినందనదాయకంగా మేము చాలా సంతోషిస్తున్నాం.